వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. యు వాచింగ్ సాక్షి టీవీ. నేను కార్తీక్ అర్వా. నేను మహేశ్వరి. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మారేలాగో వెలుపల కాల్పులు కలకలం రేపాయి. ఆయుధంతో లోపలికి చొరబడ్డానికి దుండగుడు ప్రయత్నించాడు. దుండగుడిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల నేపథ్యంలో మారేలాగో పరిసరాలను తమ FBI తన ఆధీనంలోకి తీసుకుంది. ఫామ్ బీచ్ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేశారు FBI అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మారేలాగో వెలుపల కాల్పులు కలకలం రేపాయి. ఆయుధంతో లోపలికి చొరబడ్డానికి దుండగుడు ప్రయత్నించాడు. దుండగుడిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక కాల్పుల నేపథ్యంలో మారేలాగో పరిసరాలను తమ FBI ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పామ్ బీచ్ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు FBI అధికారులు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఒక్కో విషయం బయటపడుతోంది. ఆయన ప్రయాణించిన విమానం VSR సంస్థకు చెందినది కాగా ఆ సంస్థ లింకులు డీలింగ్లు బయటపడుతున్నాయి. VSR సంస్థకు హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్కు ఉన్న భారీ ఒప్పందం బయటపడింది. ఈ రెండు సంస్థలకు డీలింగ్ ఉంది కాబట్టే టీడీపీ నుంచి ఏవియేషన్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడు VSR సంస్థకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలకు బలం చేకూర్చేలా ఉంది VSR కంపెనీ హెరిటేజ్ ఫిన్లీస్ మధ్య జరిగిన భారీ ఒప్పందం. నేరుగా విమానం కొంటే ప్రశ్నలు వస్తాయి, ఆదాయ వనరులపై ఆరోపణలు వస్తాయి. అందుకే రూటు మార్చారు. VSR వెంచర్స్ అనే సంస్థకు కోట్లాది రూపాయల అప్పు ఇచ్చి అదే విమానాన్ని తమ వద్దే తాకట్టు పెట్టుకున్నారు. అగ్రిమెంట్లోని క్లాజులు చూస్తుంటే ఇది కేవలం అప్పు కాదని విమానంపై పరోక్ష యాజమాన్యం సంపాదించడమేనని స్పష్టమవుతోంది. ఇప్పుడు తాజాగా హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్కి VSR వెంచర్ సంస్థకి మధ్య సంబంధాలు, భారీ ఒప్పందాలు బయటపడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్సీపీ నేత రోహిత్ పవార్ ఆరోపణలు నిజమనేలా ఈ రెండు సంస్థల మధ్య డీల్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి. సిట్ రిపోర్టుపై ఏకసభ్య కమిషన్ వేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్పై మరో కమిషన్ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సుబ్రహ్మణ్య స్వామి. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్జీ ధర్మాసనం రేపు ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం చంద్రబాబు, సిట్, CBI, టీటీడీని ప్రతివాదులుగా చేర్చారు. తిరుమల లడ్డు వివాదంపై చంద్రబాబు ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ను తప్పుబట్టారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సిట్ రిపోర్ట్పై ఏకసభ్య కమిషన్ వేయడం చట్ట వ్యతిరేకమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ధిక్కరిస్తున్నారని అన్నారు భూమన. వీళ్ళు వన్ మ్యాన్ కమిషన్ వేయటం అన్నది పూర్తి చట్ట వ్యతిరేకమైనటువంటిదే కాకుండా సుప్రీంకోర్టునే అవహేళన చేయటము, సుప్రీంకోర్టునే ధిక్కరించటం. ఆ ధిక్కరించి సుప్రీంకోర్టు ఆదేశంతో జరిగినటువంటి విచారణ మీద నమ్మకం లేదు అన్నట్టుగా ప్రవర్తించి ఏకసభ్య కమిషన్ను వేశారు. కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు చంద్రబాబు గారికి మొట్టికాయలు వేస్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి నేతలు తన ఇంటిపై దౌర్జన్యంగా దాడి చేశారు అన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది అన్నారు. భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉన్నారని విమర్శించారు అంబటి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ ఇవ్వవలసిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని
అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నవాడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గారి కోపాగ్నికి ఆహుతొక్క తప్పదు అనేది నేను అభిప్రాయపడుతున్నాను. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కుటుంబం అని మతాలను గౌరవిస్తోందన్నారు. ఎన్నో దేవాలయాల నిర్మాణాలకు వారి కుటుంబం ఆర్థిక సాయం చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే, మా పులివెందుల ప్రాంతంలో ఏ గ్రామంలో గుడి కట్టినా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అంతో ఇంతో చందా వాళ్ళకు పోతుంది. ఆ గుడికి ప్రతిష్ట చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మా యొక్క ప్రాంతంలో ఆనవాయితీ ప్రతి ఒక్క గుడికి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంటే దానికి కారణం వాళ్ళకు ఎంత సహనం ఉంది, అన్ని మతాలను అన్ని కులాలను ఎట్లా గౌరవిస్తారనే దానికి వాళ్ళు ఒక ఉదాహరణ. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులు పెట్టడంలో ఆరితేరిన బాబు సర్కార్ 2024 డిసెంబర్లో చేపట్టిన నిరసన కార్యక్రమంపై వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. తప్పుడు కేసులకు కూటమి కుట్రలకు భయపడేది లేదు అన్నారు నేదురుమల్లి. అనంతపురం జిల్లా నాగిరెడ్డిపల్లిలో జనం మాట జగన్ బాట పేరిట రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. దాదాపు 15,000 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించుకోవడమే లక్ష్యంగా జూమ్ మీటింగ్ నిర్వహించామని మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లో ఆర్కేకు నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కోర్టులో వాదన వినిపించుకోవాలి అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 27న విజయవాడలోని ఏసీబీ కోర్టుకు హాజరు కావాలన్నారు. ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాల అంశం రాజకీయ రంగు పులుముకుందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు నిధులు బాగా ఉన్నాయన్నారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణకు ఎంతో మేలు జరిగేదని తెలిపారు. కాళేశ్వరం కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ప్రాజెక్టులు చిత్తశుద్ధితో పూర్తి చేద్దామంటే ప్రస్తుతం నిధుల కొరత ఉందన్నారు. 2 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే డేంజర్ అన్నారు. రేవంత్ సిగ్గు మానం అన్ని అమ్మేసుకున్నారు అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్తోనూ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరమన్నారు ఎంపీ అరవింద్. తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్టానానికి ధారపోస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం వద్ద రూపాయి లేదని సాకులు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులపై సీఎం రేవంత్ కన్ను పడింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ సుందరీకరణను తాము వ్యతిరేకించడం లేదు అని, మూసీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాము అన్నారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు హరీష్. హైదరాబాద్ బాపుఘాట్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు బాధిత కుటుంబాలను పరామర్శించారు హరీష్ రావు. మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇల్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ఏ స్టార్ట్ చేసింది. We have spent 4,000 crores. We started developing the Moosi project. You continue the process. మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా. కామారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద శనివారం జరిగిన ఘటనలో 3 కేసులు నమోదయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్కు వెళ్లిన కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అలాగే కాంగ్రెస్ నేత కారుపై దాడి చేసిన 2 బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కేసు నమోదైంది. విద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారు అని ఆయనపై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. భౌతిక దాడులకు దిగడం, తాను అండగా ఉంటానంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వీడియోను కాంగ్రెస్ నేతలు పోలీసులకు అందజేశారు. కామారెడ్డిలో అశాంతికి కారణం ఎమ్మెల్యే వైఖరి అని ఫిర్యాదులో తెలిపారు. ఎమ్మెల్యేపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయించడం ఏంటని మండిపడ్డారు. ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి దుర్మార్గం అని అన్నారు. బాన్సువాడలో 70 మందిని అరెస్ట్ చేయడం అక్రమమన్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి దుర్మార్గమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్కు భయపడి కాంగ్రెస్ నేతలు దాడి చేశారు అని ఆరోపించారు. ఇల్లు, ఆఫీసులపై దాడి చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని మండిపడ్డారు రామచంద్రరావు. హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. గతంలో వ్యాగన్ షెడ్గా ఉన్న దీనిని కోచ్ ఫ్యాక్టరీగా మార్చిన తర్వాత ఆర్వీఎన్ఎల్ అధికారులు డీజిల్ ఇంజిన్, కోచ్తో పట్టాలపై ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో సివిల్ పనులు దాదాపు పూర్తయ్యాయని, కేవలం ఎలక్ట్రిక్ పోల్స్, వైర్ల బిగింపు పనులు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. పెండింగ్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలిపారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే అగ్రనేతలంతా పోలీసుల ఎదుట లొంగిపోగా, తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట మరో 3 మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డితో పాటు నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సరెండర్ అయ్యారు. వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా వరుసగా తెలంగాణ పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతున్నారు. ఇప్పటికే హిడ్మాతో పాటు కీలక నేతలు ఎన్కౌంటర్లో హతమయ్యారు. కీలక నేతలంతా లొంగిపోవడంతో ఇక మావోయిస్టు పార్టీ ప్రస్థానం ముగిసినట్టే కనిపిస్తోంది. హైదరాబాద్ బండ్లగూడ జాగిర్లోని మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులను కలిశారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. మహాత్మా గాంధీ సరోవర్ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. కూల్చివేతలపై భయపడొద్దు, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఎంపీ. ఏపీలో రేపటి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1537 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,57,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో నేవీ ఆయుధ డిపో కోసం బలవంతపు భూసేకరణ వద్దన్నారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్షాల రౌండ్ టేబుల్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. చిన్న, సన్నకారు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సమస్యల పరిష్కార సాధనకై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు అంగన్వాడీలు. రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించారు. కూటమి సర్కారు వేతనాలు పెంచని పక్షంలో మార్చి 2 నుంచి విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. విశాఖలో సిపిఎస్ ఉద్యోగులు సాగర సంగ్రామ నిరసన దీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. చలో మంగళగిరికి చేనేత కార్మికులు కదం తొక్కారు. రాష్ట్రంలోని 16 సంఘాల చేనేత కార్మికులు మంగళగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాగర్జన సభ నిర్వహించి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై గళమెత్తారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అన్నారు. తమ సమస్యలను అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని సంఘాల ఐక్యతతో చేనేత గర్జన నిర్వహించామని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని లాలా చెరువు ప్రాంతంలో కల్తీ పాలతో పలువురు అనారోగ్యానికి గురికావడం కలకలం రేపుతోంది.
లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో నివసించే చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు. పాలల్లో కల్తీ కారణంగా అనారోగ్యం బారిన పడినట్టుగా వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం ఈ 2 ప్రాంతాలకు కోరకొండ మండలం నర్సాపురంకు చెందిన ఓ వ్యక్తి రోజువారీ పాలు సరఫరా చేస్తున్నాడు. పాలు పోసిన గణేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం బాధితులు రాజమండ్రిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు వైద్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి స్థానికుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాధిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో కూటమి నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. జనసేన నేత హరినాథ్ ఓ బాలికను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తమ కుటుంబ సభ్యులను బెదిరించి జనసేన నేత హరినాథ్ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడు అని బాధితురాలు తండ్రి ఆరోపిస్తున్నారు. నిందితుడు హరినాథ్ తంబళ్లపల్లె జనసేన ఇన్ఛార్జ్ సాయినాథ్ సోదరుడు అని బాధితురాలి తండ్రి చెబుతున్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఎంత చెప్తున్నా కూడా ఎవరు ఇంట్లో 3 దినాలు కేసు పెట్టినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేనా. ఎందుకేమో 3 దినాలు పోయినాం. రేపు రాపో, 12కి రాపో, 15 రాపో, వాళ్ళన్న పెట్టినా గన్ను పెట్టి బెదిరించి ఎత్తుకొని వెళ్ళిపోయినా. తుపాకి పెట్టినాను, పిస్తోల్, చిన్న పిస్తోల్ నా కూతురి మీద ఇట్లా చూపించి ఎత్తుకొని వెళ్ళిపోయినా. తల మీద పెట్టినా. 12 గంటల రాత్రిలో ఉన్న కారులో వచ్చినారన్న. వాళ్ళ తమ్ముని తరఫు నేను వాడు ఎత్తుకొని పోయి వాళ్ళ తమ్ముని ఇన్ఛార్జి చూసాను. నాకు అడ్డు ఎవరు రాలేరు, నన్ను ఎవరు ఎదిరించలేరు. మా మీద సవాల్ చేసిన మీరు ఏ ఊరు నా తమ్ముని పోటీ ఎవరు రాలేరని. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ది హత్యగా తేల్చారు పోలీసులు. శ్రీనివాస్ హత్య కేసులో 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు కూసుమంచి పోలీసులు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నిందితులు. మృతుడి శరీరంపై గాయాలు. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు వేణుమాధవ్తో పాటు 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కేటిదొట్టి మండల పరిధిలోని చింతలకుంటకు చెందిన స్నేహ అనే యువతి కాబోయే వరుడి నుంచి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు అదే మండలానికి చెందిన హరికృష్ణతో వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం తర్వాత ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు. అయితే కొంతకాలంగా హరికృష్ణ స్నేహ క్యారెక్టర్పై అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ ఫోన్లో వేధించాడు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 18న అసభ్యంగా మాట్లాడి వేధించడంతో స్నేహ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో దారుణం జరిగింది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీనాథ్ ఆత్మహత్యా యత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో పాఠశాల సిబ్బంది కోంపల్లి వెల్నెస్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. స్కూల్ సిబ్బంది తిట్టడంతోనే సుసైడ్ చేసుకున్నట్టుగా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మోత్కూరు రావుపేట శివార్లో పెద్ద పులి సంచారం కలవరపెడుతుంది. వ్యవసాయ పొలాలలో పులి సంచరిస్తూ కనిపించింది అని అధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పులి అడుగు జాడలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక పెద్ద పులి సంచరిస్తోంది అని ప్రజలకు తెలవడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లాలి అంటేనే రైతులు జంకుతున్నారు. నేషనల్ న్యూస్. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నమో భారత్ రైలును ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు సిబ్బందితో కాసేపు ముచ్చటించారు. ఢిల్లీ నుంచి మీరట్ వరకు 82 కిలోమీటర్ల నమో భారత్ కారిడార్ను నిర్మించింది కేంద్రం. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా నిలవనుంది. ఇటీవల ఏఐ సమ్మిట్ వద్ద కాంగ్రెస్ నేతల నిరసనపై ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. దేశానికి సంబంధించిన గ్లోబల్ ఈవెంట్ను కాంగ్రెస్ తన మురికి నగ్న రాజకీయాల వేదికగా మార్చింది అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే నగ్నంగా ఉన్నారు అనే విషయం దేశ ప్రజలకు తెలుసు అని, మరీ బట్టలు తీసివేయవలసిన అవసరం ఏముంది అంటూ కాంగ్రెస్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విదేశీ అతిథుల సమక్షంలో ఇలాంటి నిరసనలు చేపట్టడం ద్వారా దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారు అని ఆరోపించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు సిద్ధరామయ్య.
ఇక సోషల్ మీడియాలో కులం పేరుతో టార్గెట్ చేస్తున్నారని, రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. గొర్రెల కాపరి సీఎం అయ్యాడనే కారణంతో తనపై కక్షగట్టారని అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ఈ రాజకీయ కుట్రకు, అసూయ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతా అన్నారు సిద్ధు. చిన్నపిల్లలు, యువత సోషల్ మీడియాను వాడటంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకంపై నిషేధం, ఆంక్షలు విధించాలి అని సిద్ధరామయ్య ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ యూనివర్సిటీలో 16 ఏళ్లలోపు విద్యార్థులు మొబైల్ వాడకుండా చూడాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాంపస్ పరిసరాలలో వీటి వాడకాన్ని నిషేధించడం లేదా ఆంక్షలు విధించడం చేయాలని అనుకుంటుంది. ఈ మేరకు దీన్ని అమలు చేసే అంశంపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను సంప్రదిస్తుంది. వారి నుంచి వచ్చే సూచనలను బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటారు. భారత్లో మరో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ, బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద సంస్థల అండదండలతో భారత్లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచించిన 8 మంది ముష్కరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో 6గురిని తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో, మరో 2 పశ్చిమ బెంగాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడిన వారిలో కొందరు బంగ్లాదేశీయులు ఉన్నారని, వీరంతా నకిలీ ఆధార్ కార్డులతో తమ స్వస్థలాలను దాచిపెట్టి దేశంలో చొరబడినట్టుగా దర్యాప్తులో తేల్చారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్వార్తా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదులు పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే మృతి చెందిన ఉగ్రవాదుల నుండి AK-47 రైఫిల్స్తో పాటు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఉగ్రవాది కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. బీహార్లో సైకిల్పై కుర్చీలో అమ్ముకుంటున్న ఓ వ్యక్తి సినీ పక్కీలో లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు. కుర్చీల్లో ప్రత్యేకంగా ఖాళీ భాగాలు తయారు చేసి మద్యం సీసాలు దాచిపెట్టినట్టుగా బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుజరాత్ తీరంలో ఇరాన్ బోటును ఇండియన్ కోస్ట్ గార్డ్ అడ్డుకొని 5 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకుంది. ఆ బోటులో ఉన్న 4 ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకుని పోరుబందర్కు తరలించారు. శనివారం ద్వారకాకు పశ్చిమాన సుమారు 115 నాటికల్ మైళ్ల దూరంలో అనుమానాస్పద విదేశీ పడవను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించింది. షిప్లో ఆ బోటు వద్దకు చేరుకున్నారు. భారత సముద్ర జలాలలో ఉన్న ఆ బోటు ఇరాన్కు చెందినట్లు భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించింది. ఇక ఆ బోట్లో 200 కార్టన్ల విదేశీ బ్రాండ్ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. 5 కోట్ల విలువైన సుమారు 1,00,000 ప్యాకెట్ల విదేశీ బ్రాండ్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ జోధ్పూర్లో పెళ్లింట తీవ్ర విషాదం జరిగింది. ఒకే రోజు పెళ్లి కావాల్సిన 2 అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ముహూర్తానికి కొన్ని గంటల ముందే వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడడం ఆ కుటుంబంలో తీవ్ర వేదన మిగిల్చింది. జోధ్పూర్లోని మనై గ్రామానికి చెందిన శోభ, విమల అక్క చెల్లెళ్ళు వివాహం ఫిబ్రవరి 21న నిశ్చయించారు. ముందు రోజు చేసే కార్యక్రమాలు పూర్తయ్యాక ఇద్దరు పెళ్లి కుమార్తెలు నిద్రించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారిద్దరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒడిశాలోని జుర్సాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై పోలీస్ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటర్నేషనల్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. సరిహద్దుల్లోని తాలిబాన్ క్యాంపులే టార్గెట్గా దాడులు చేసింది. పాకిస్తాన్ దాడుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి పైగా గాయపడ్డారు. అమాయక పౌరులపై పాక్ సైన్యం దాడులకు పాల్పడిందని, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది ఆఫ్ఘనిస్తాన్. గత కొన్ని రోజులుగా పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణిగాయని అనుకుంటుండగానే మళ్లీ పాక్ దాడులు ఉద్రిక్తతలు రేపుతున్నాయి. Coming to
బిజినెస్ అప్డేట్స్. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఫార్మా ఎగుమతులు 9.4% వృద్ధితో 2.7 లక్షల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2026-27 నాటికి ఇందులో 2 అంకెల వృద్ధిని పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ప్రస్తుతం ఫార్మా రంగం సుమారు 5.4 లక్షల కోట్ల దరిదాపుల్లో ఉంది అని 2030 నాటికి 11.70 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఉత్పత్తి పరంగా ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉన్న భారత్ 200కు పైగా దేశాలకు మందులను ఎగుమతి చేస్తోంది. స్పోర్ట్స్ అప్డేట్స్. టీ20 వరల్డ్ కప్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. భారత్ విజయ లక్ష్యం 188 పరుగులు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. డేవిడ్ మిల్లర్, బ్రావిస్, స్టబ్స్ రాణించడంతో సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా అర్షదీప్ సింగ్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, శివన్ దుబే చెరో వికెట్ తీశారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్. రాబోయే సీజన్లో ధోని తప్పకుండా ఆడుతారు అని స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా ధోని భవిష్యత్తుపై తీవ్ర చర్చలు సాగాయి. 2026 సీజన్లో ఆయన ఆడరు అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే జట్టు యాజమాన్యం చేసిన తాజా ప్రకటనతో ఆ అనుమానాలకు తెరపడింది. 44 ఏళ్ల వయసులోనూ ధోని మరోసారి మైదానంలో కనిపించనున్నారు. దీంతో అభిమానుల ఆనందం వ్యక్తమవుతోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.